3 టౌన్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో 2018లో ఒక కేసు ఉంది. సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 2019లో ఒక కేసు ఉంది. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. మాచావరం పోలీస్ స్టేషన్ విజయవాడలో ఒక కేసు ఉంది. సైబర్ క్రైమ్ సైబరాబాద్లో మళ్ళీ 2020లో కూడా ఒక చేశారు. బాలానగర్, జూబ్లీ హిల్, అరండల్పేట్, గుంటూరులో కూడా కేసు ఉంది. సో ఈ సందర్భంలో నేను మళ్ళీ ఒకసారి అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎనీ డౌట్ మీరు కైండ్లీ లోకల్ పోలీస్ స్టేషన్ లేకపోతే డయల్ 100 కాంటాక్ట్ చేయండి. మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ప్రతి సెక్షన్కి నంబర్ కూడా ఇంటర్నెట్లో ఉంది, అఫీషియల్ నంబర్. సో ఎనీ ప్రాబ్లం వస్తే మీరు అఫీషియల్ నంబర్లో కూడా వెరిఫై చేయండి, సో దాట్ దేర్ ఈస్ నో ఫర్దర్ చీటింగ్. సో ఇది చాలా ఫిట్ కేసు ఉంది పీడీ యాక్ట్లో, అండ్ వీ విల్ ప్రిపేర్ ఆల్ ద డాక్యుమెంట్స్ సో దట్ హీ గోస్ ఇన్ టు ద పీడీ యాక్ట్. ఈ సందర్భంలో కొన్ని కేసెస్ పెండింగ్ ట్రయల్ కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో, నెల్లూరు రూరల్లో, విజయవాడ, ఇదే విధంగా ఒక అరండల్పేట్ కొన్ని కేసెస్ 2018-19 కేసెస్ పెండింగ్ ట్రయల్ కూడా ఉంది. సో హీ విల్ బి నౌ ఫిట్ కేస్ ఫర్ ద పీడీ యాక్ట్. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్ రావు గారు నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీకాంత్, జి రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ అండ్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్కి ఎంటైర్ ఆఫీసర్స్ ఒక మంచి వర్క్ చేశారు. ఐ కన్వే మై అప్రిసియేషన్ టు దెమ్. థ్యాంక్ యూ. ఇదే విధంగా దట్ ఈస్ వై రిపీట్ ఆఫెండర్స్కి లా ప్రకారం దట్ ఈస్ వై దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ పీడీ యాక్ట్. పీడీ యాక్ట్లో మినిమం కొన్ని కేటగిరీస్లో 2 కేసెస్, మినిమం 3 కేసెస్ in the span of 6 months undali. So now he has done it. Now it is a fit case for PD Act. అవును, కొంతమంది ఆఫెండర్స్ పీడీ యాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత బయటికి వస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆఫెన్సెస్. బికాస్ ఒక క్రిమినల్ మైండ్ అంటే వీ కెనాట్ కంట్రోల్ ద మైండ్, we can control the act by putting him behind the jail. So monitoring system lo kuda total of offenders enta mandi unnaru city lo ekkada veltunnaru, like he comes in the category of interstate criminals. Vijayawada lo crime chesaru, Guntur lo crime chesaru, Visakhapatnam lo crime chesaru. These days konta mandi offenders cell number change chestaru, address change chestunnaru, permanent address levu. So these are the challenges which we are working. మీరు చెప్పండి. చెప్పండి మీరు. అందరికీ నమస్కారం. ఈ కేసులలో ఏమైందంటే ఇతను ఈ కార్పొరేట్ ఆఫీసెస్కు కంపెనీస్ యొక్క నెంబర్స్ నెట్లో సెర్చ్ చేసి కలెక్ట్ చేసి, ఇది ఫిబ్రవరి కంటే ముందు జరిగినట్టు ఇవన్నీ. ఈ 3-4 కేసెస్లో ఏం చేసిందంటే, మేము కేటీఆర్ గారు ఇట్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి మేమని చెప్పి ఒక 4 దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. మాదాపూర్ కేసు అట్నే అయింది, తర్వాత మా దగ్గర కేసు బంజారాహిల్స్ కేసు అట్నే అయింది, తర్వాత గచ్చిబౌలి కేసు అట్నే అయింది. తర్వాత దీనికంటే ముందు కొన్ని కేసులలో ఏంటంటే, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము, ఈ క్రికెట్ కిట్స్ కొంతమందికి తెచ్చి మేము అక్కడక్కడ ఈ క్రికెట్ డెవలప్మెంట్ గురించి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, మీరు కనుక డొనేషన్ చేసినట్టయితే వాళ్ళందరికీ అందిస్తామని చెప్పి కూడా ఒక 2-3 మెంబర్స్ను చీట్ చేయడం జరిగింది. ఎక్కువ మాత్రం అతను ఎక్కువ డబ్బులు కలెక్షన్ చేసింది మాత్రం ఈ కేటీఆర్ గారి పిఎన్ అని చెప్పే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం మనం పట్టుకున్న ఈ టెన్యూర్లో మాత్రం ఇక్కడి నుంచి ఈ పేరు చెప్పి మాత్రమే చేయడం జరిగింది. ఆ గతంలో ఉన్నటువంటి కేసులని ఏపీ గవర్నమెంట్లో ఉన్నాయి, అవి మరి వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు అనేది మనం తెలుసుకోలేదు, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు.
ఇప్పుడు మన దగ్గర ఉన్న 9 కేసులలో మాత్రం 2 మోడస్ ఆఫరైంది. ఒకటేమో కేటీఆర్ గారి పిఎన్ అని చెప్పి తిరుపతి పేరు చెప్పి కొంత తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా కొన్నిట్లలో మాత్రం ఈ క్రికెట్ కిట్స్ అందరికీ సోషల్ సర్వీస్ చేస్తున్నాం, పిల్లలకు అందరికి కూడా కిట్స్ మేము ఇప్పిస్తామని చెప్పి కొంత డబ్బు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. राइट स्पीकर तो उनका साउंड ओके. नमस्कार. हैदराबाद सिटी पुलिस टास्क फोर्स के तरफ से एक नोटोरियस चीटर फ्रॉडस्टर की गिरफ्तारी हुई, जो कि ऑनरेबल मिनिस्टर्स के पीए के नाम पर कॉमन पब्लिक, खास करके रियल्टर्स, हॉस्पिटल ओनर्स, बिजनेसमैन उनको चीट करता था. ऑफेंडर का नाम बी नागराजू, जो कुछ समय के लिए आंध्र प्रदेश में रणजी ट्रॉफी क्रिकेट भी खेला और रिसेंटली 9 कॉरपोरेट कंपनीज को चीट किया. टास्क फोर्स के ऑपरेशन के मुताबिक अभी तक रफली 10 लाख रुपीस कैश का सीजर हुआ है. एक सेलफोन भी जिसमें कि बहुत सारे डिटेल्स इंफॉर्मेशन है. ये रहने वाला पोलाकी मंडल श्रीकाकुलम आंध्र प्रदेश का है और इसके पहले इसके ऊपर बहुत सारे केसेस हैं. रिसेंटली जो 9 केसेस इसके ऊपर बुक हुए उसमें बंजारा हिल, उस्मानिया यूनिवर्सिटी, सनत नगर, मादापुर, गाचीबौली, कुकटपल्ली, बाचूपल्ली, इन सब पुलिस स्टेशन में केसेस बुक हुए हैं. और टोटल रफली जो रिसेंट 9 केसेस इसके ऊपर है उसमें 39,22,000 रुपीस के लगभग का अमाउंट कलेक्ट किया है. ये इसके पहले 2018, 19 और 20 में आंध्र प्रदेश और तेलंगाना दोनों स्टेट में ये चीटिंग किया, जिसमें कि विशाखापट्टनम, नेल्लोर रूरल, माचावरम पुलिस स्टेशन विजयवाड़ा, बालानगर पुलिस स्टेशन, अरंडलपेट पुलिस स्टेशन गुंटूर और इस तरह के बहुत सारे केसेस इसके ऊपर है. ये हमारे पूरे ऑपरेशन में ओएसडी टास्क फोर्स श्री पी राधाकिशन राव और उनके लीडरशिप में इंस्पेक्टर ऑफिसर के नागेश्वर राव, एसआई के श्रीकांत, जी राजशेखर रेड्डी, बी परमेश्वर और पूरे टास्क फोर्स मिलकर ये बहुत अच्छा काम किए. ऐसे मौके पे पब्लिक को मैं एक एडवाइजरी देना चाहता हूं, एक अलर्ट कॉशन देना चाहता हूं कि गवर्नमेंट के तरफ से हर डिपार्टमेंट का ऑफिशियल नंबर इंटरनेट पर मौजूद है. अगर आपको कोई भी डाउट हो तो आप उस नंबर पे फोन करके चेक कर सकते हैं. उसके अलावा भी अगर कोई आपको डाउट हो तो लोकल पुलिस स्टेशन में आप कंप्लेन कर सकते हैं. डायल 100 में आप कंप्लेन कर सकते हैं. 9490616555 इस पर भी आप व्हाट्सएप मैसेज भेज सकते हैं अगर कोई भी डाउट हो, जिसमें कि हम लोग तुरंत वेरीफाई करके प्रॉम्प्टली एक्शन लेंगे. थैंक यू सो मच.